Hey hi guys, welcome back to my channel. This is Chintu Smellies official and after లాంగ్ టైం తర్వాత మీ ముందుకు ఇలా ఒక వీడియోతో వస్తున్నాను. అండ్ ఇంతకుముందు తీసిన వీడియోకి ఎలా అయితే మీరు సపోర్ట్ చేశారో ఈ వీడియోకి కూడా ఇలానే సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను గైస్. అండ్ ఇప్పటి నుంచి అయితే ప్రతిసారి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటా. ఇప్పటి నుంచి అయితే ఇలాంటి గ్యాప్ పెట్టాను. అండ్ ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మన గల్లీలో అమ్మవారు అయితే పెట్టారో ఈసారి ఎలా ఉంది అమ్మవారు అని ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇప్పటి నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. అండ్ మీకు ఏ టైం వరకు ఈ డే మొత్తం ఏం జరుగుతుంది 6:40 PM నుంచి నైట్ ఏ టైం వరకు అయితే పూజలు జరుగుడు కానీ ఏమేమి చేస్తున్నారో కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను గైస్. అండ్ మీరైతే ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోకండి గైస్. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియో అయితే చూపిద్దాం. మనమైతే గల్లీ కాడికి అయితే వెళ్ళిపోదాం అమ్మవారి దగ్గరికి. సో చలో రైట్ మళ్ళా. సో గైస్ ప్రజెంట్ అయితే మనం గల్లీలో అయితే వచ్చేసాం షెడ్ దగ్గరికి. అండ్ ఈసారి మనకి ఒక్క చేంజ్ జరిగింది. అది ఏంటంటే గల్లీలో ప్రతిసారి అమ్మవారు కానీ గణేశుడు కానీ మనం ఒక దగ్గర పెట్టేది ఈసారి ఇంకో దగ్గర పెడుతున్నాం ఇంకో ప్లేస్లో. అండ్ ఆ ప్లేస్ ఇక్కడ కూడా చూపిస్తాను ఒక సెకండ్. అండ్ 1 సెకండ్. సో మీరు చూసుకోవచ్చు గైస్, ఈ ప్లేస్లో పెట్టేవాళ్ళం ఇంతకుముందు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడ పెడుతున్నాం. అక్కడికి వెళ్ళి అయితే వీడియో తీస్తా. మనకి అది తప్ప ఇంకేది చేంజ్ కావాలన్నమాట గల్లీలో. అండ్ ఈసారి ఇక్కడైతే ఆంటీ వాళ్ళు అయితే బతుకమ్మ ఆడుతున్నాం. అది కూడా చూపిస్తాం గైస్. సో గైస్ షెడ్ అయితే మన ఇదన్నమాట ఓవరాల్ లుక్ ఆఫ్ షెడ్. 1 సెకండ్ క్లారిటీగా ఫుల్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద షెడ్ అన్న. సో గైస్ ఇప్పుడైతే పూజ అయితే డబల్ టిప్ తీసుకురా. సో ఇంకా కొద్దిసేపు అయితే పూజ స్టార్ట్ అవుతుంది. గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతరగణాధ్యక్షం బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశీతాని నామాని ఎప్పటేక్షుణ్యాదపి. భగవత్యై నమః. ఓం పద్మవత్యై నమః. ఓం భగవత్యై నమః. ఓం శ్రీవత్యై నమః. ఓం సత్యవత్యై నమః. ఓం ప్రియవత్యై నమః. ఓం భాజాయై నమః. ఓం సర్వమంగళాయై నమః. వనస్పత్యుద్భవే సత్యేర్నానాగంధే సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం రూపోऽयं వరిభక్త్యదః మహద్గణకపాత్రే తావయత్మా విశాలాన్ కపరతు దృశరూపానందకారప్రభేదాన్ బహుమృతమతదేశన్యత్త భీమానకంపాన్ భువనజనకులమే నిత్యమానార్చకంతే వనస్పత్యుద్భవే సత్యేర్నానాగంధే సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం రూపోऽयं వరిభక్త్యదాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప శ్రీ రాజరాజేశ్వరి దేవతాజీ నమో నమః. సుగంధ పరిమళ పథవాసాదిక ధూపమాగ్రాపయామి. రాజరాజేశ్వరి మాతా కీ జై. సప్తహారతి వీక్షణం సర్వ పాపహరణం. సప్తహారతిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. గణానాం గణపతిగం
బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. నామనక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతాయి. నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమోత్తమాం విద్యావతీ భారతి. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఇదన్నమాట. అండ్ మీరు ప్రతి ఒక్కటి చూసారని అనుకుంటున్నా, ఆరతుల కాడికి ప్రతి ఒక్కటి. అండ్ అందరి సాములో దీక్ష కూడా అయిపోయింది. అండ్ చలో రైట్, మళ్ళీ ఈరోజుకి ఈ వీడియోతో పూర్తి చేస్తున్నా. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్.